మీ లైఫ్లో మీరు దేంట్లోనైనా ఎక్స్పర్ట్ అవ్వాలంటే అది ఫైనాన్షియల్ కానీ హెల్త్ కానీ ఒక టెక్నాలజీ కానీ ఏదైనా సరే. సో మీరు కనుక దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ వన్ థింగ్, వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్, కన్సిస్టెన్సీ. అది ఎలా చేయాలంటే ఎవ్రీడే హ్యాబిచ్యుయేట్ అయిపోవాలి. ఫస్ట్ మనం కారు కానీ బైక్ కానీ నేర్చుకున్నప్పుడు సో ఫస్ట్ మనం చాలా టెన్షన్ పడతాం. రోడ్ మీద ఎవ్వరు లేకపోతే మనం హై స్పీడ్తో వెళ్తాం. బట్ ఎవరైనా ఉంటే ట్రాఫిక్ ఉంటే సో చాలా భయపడుతూ చేస్తాం. బట్ ఆఫ్టర్ సమ్ టైం మనకు కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత సో సింగిల్ హ్యాండ్తో కూడా చేస్తాము. ఇంకా మన బ్రెయిన్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయదు. ఓకే, సో అలా మీరు నేర్చుకోవాలనుకున్న థింగ్ని అంత కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మిస్ అయింది అనుకోండి, ఒకరోజు మిస్ అయితే నెక్స్ట్ డే ఎట్టి పరిస్థితిలో అది చేయాలి. సో మనం ఏం చేస్తాం, నిన్న చేయలేదులే, ఎటు బ్రేక్ వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బ్రేక్, అలా దాన్ని వదిలేస్తాం. చాలామంది చేసేది దోస్ హూ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు ఒకరోజు చేయకపోయినా దే విల్ డూ ఇట్ అగెయిన్. ఓకే, సో స్టార్ట్ కన్సిస్టెంట్లీ. మీరు ఏది నేర్చుకున్నా సరే, అదొక రీడింగ్ బుక్ అవ్వచ్చు, కొత్త టెక్నాలజీ స్కిల్ నేర్చుకోవడం అవ్వచ్చు. ప్రజెంట్ అందరూ ఏఐ నేర్చుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏఐ నేర్చుకోవాల్సిందే. అయితే మీరు ఎంత మంచిగా యూజ్ చేస్తున్నారు మీ లైఫ్కి, అది ఎంత హెల్ప్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నారు అనేది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.